వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. మన ఛానల్లో అయితే కనుక 6th నుంచి 12th వరకు సంబంధించినటువంటి మ్యాథ్స్ క్లాసెస్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే కనుక ట్రిగనామెట్రీ 10th క్లాస్లోని ట్రిగనామెట్రీ అనేటటువంటి చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. In triangle ABC, right angled at B, AP is equals to 24 centimeters, BC is equals to 7 centimeters. Determine sin A, cos A, sin C, cos C. ఇక్కడ మనకు వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నారు. ఫిగర్ డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ డ్రా చేసుకోమన్న తర్వాత దానికి ఏం పేరు పెట్టమన్నారు, ABC. రైట్ యాంగిల్ వచ్చేసి బి దగ్గర ఉంటుంది అని చెప్పారు. రైట్ యాంగిల్ అంటే 90 degrees పర్ఫెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. ఏబి డిస్టెన్స్ వచ్చేసి 24 centimeters, బీసీ డిస్టెన్స్ వచ్చేసి 7 centimeters అనమాట. ఓకే, గివెన్ information is information ఏంటి, AB is equals to 24, BC is equals to 7 centimeters. ఇక్కడ మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. అప్లై పైథాగరస్ థీరం. Apply Pythagoras theorem to triangle ABC. Pythagoras theorem ఏం చెప్తుంది, hypotenuse side square is equals to opposite side square plus adjacent side square. ఇది Pythagoras theorem చెప్తుంది అనమాట. AC square is equals to 24 whole square plus 7 whole square. AC square is equals to 576, 7 square అంటే 49. AC square is equals to 5, 12, 6. AC is equals to square root of 625. AC value is 25 centimeters. ఓకే, 25. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్స్లో, ఇక్కడ సైన్ ఏ అన్నారు, అంటే ఏ దగ్గర యాంగిల్ తీసుకోమని చెప్పారనమాట. దీనికి మళ్ళీ సపరేట్గా డ్రా చేద్దాం ఫిగర్. సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు కదా, ఫిగరు డ్రా చేస్తున్నా చూడండి. ABC వాల్యూస్ వచ్చేసి చూడండి, 24, 25, 7. కాస్ ఏ అన్నారు కదా, అంటే ఏ దగ్గర యాంగిల్ ఉన్నట్లు, అంటే సైన్ ఏ కాస్ ఏ అంటున్నారు కాబట్టి ఏ దగ్గర ఉన్నట్లు. ఏ దగ్గర ఉంటే ఇప్పుడు ఈ ఫిగర్లో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అడ్జసెంట్ అవుతుంది, ఇక్కడ హైపోటెనస్ అవుతుంది. అంటే యాంగిల్ని బట్టి మనకు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అనేవి డిసైడ్ చేయబడతాయి. ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏంటి 7, హైపోటెనస్ వచ్చేసి 25. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై hypotenuse side, that is equals to 24 divided by 25. Second one ఏంటి, sin C cos C. sin C cos Cని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. అంటే ఇక్కడ యాంగిల్ ఎక్కడుంది మనకు, C దగ్గర తీసుకున్నారనమాట. మళ్ళీ ఫిగర్ డ్రా చేద్దాం. డ్రా చేసుకొని మనకు ఆపోజిట్ ఏంటి అడ్జసెంట్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక మనకు ఇక్కడ 7, ఇక్కడ 24, ఇక్కడ 25 కదా, సి దగ్గర తీసుకోమని చెప్పారనమాట. అంటే
ఇది ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెనస్. sin C is equals to opposite side divided by hypotenuse. 24 divided by 25. Cos C is equals to cos చూడండి, కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏంటి ఇక్కడ 7, హైపోటెనస్ వచ్చేసి 25. ఈ విధంగా మనం ఫిగర్ డ్రా చేసుకుని ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెనస్లను మనం ప్లేస్ చేసుకుంటే కనుక ప్రాబ్లంను చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ sin A is equals to 3/4, calculate cos A tan A. సైన్ ఇచ్చారమ్మా మనకు. sin A is equals to 3/4. సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకేనా? ఫిగర్ డ్రా చేస్తా చూడండి. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఏబిసి తీసుకుందాం. ఏ దగ్గర యాంగిల్ అన్నారు, ఆపోజిట్ ఏమన్నారు 3, హైపోటెనస్ ఏమన్నారు 4. మరి ఇక్కడ అడ్జసెంట్ ఏమవుతుంది? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. అప్లై పైథాగరస్ థీరం. AC square is equals to AB square plus BC square. AC అంటే 4 కదా, 4 square is equals to AB square plus 3 square. 16 is equals to AB square plus 9. AB square is equals to 16 minus 9. AB square is equals to 7. AB వాల్యూ ఏమవుతుంది అప్పుడు మనకు? √7 అవుతుంది. అంటే అడ్జసెంట్ వాల్యూ √7. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాస్ ఏ tan A కదా. కాస్ ఏ వచ్చేసి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏంటి? √7 కదా. హైపోటెనస్ ఏంటి? 4. అయిపోయి ప్రాబ్లం. tan A is equals to, tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చేసి 3, అడ్జసెంట్ వచ్చేసి √7. ఈ విధంగా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చెప్పాము, నెక్స్ట్ థర్డ్ చెప్పాను అనమాట. అంటే సెకండ్ మర్చిపోయా. సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ tan P మైనస్ cot R. ఇక్కడ మనకు వాళ్ళే ఫిగర్ అనేది మెన్షన్ చేశారు. ప్రాబ్లంలోనే ఫిగర్ ఇచ్చారు. PQR, రైట్ యాంగిల్ అట్ Q 12, 13. హైపోటెనస్ వాల్యూ ఇచ్చారు, ఇక్కడ ఇంకొక వాల్యూ ఇచ్చారు. ఓకేనా? ఈ వాల్యూ ఇవ్వలేదన్నమాట. అప్లై పైథాగరస్ థీరం టు ద ట్రయాంగిల్. 13 square is equals to x plus 12 whole square. 13 అంటే ఏంటి? 169. x plus 144, x square. x square is equals to 169 minus 144. x is equals to 25. x is equals to square root of 25. x value is 5. ఓకే, ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది మనకు? 5. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? tan P కనుక్కోవాలి. tan P అంటే కనుక మనకి ఇక్కడ ఫిగర్లో P దగ్గర తీసుకోమని చెప్పారు. PQR. ఇక్కడ యాంగిల్ తీసుకోమన్నారు. వాల్యూస్ చూడండి, 5, 13, 12. ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది? 5. అడ్జసెంట్ వచ్చేసి 12. tan P వాల్యూ వచ్చేసి 5/12. నెక్స్ట్ cot R. యాంగిల్ వచ్చేసి మనకు R దగ్గర తీసుకున్నారనమాట. PQR ఆపోజిట్.
అడ్జసెంట్ హైపోటెనస్. ఫార్ములా ఏంటి? ట్యాన్కు కాట్కు రివర్స్ కదా, అడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్. అడ్జసెంట్ ఏముంది ఇక్కడ, ఇది ఆపోజిట్ కదా, అడ్జసెంట్ వచ్చేసి 5, ఆపోజిట్ వచ్చేసి 12. tan p minus cot r is equals to 5/12 minus 5/12 సేమ్ వాల్యూస్ కాబట్టి tan p మైనస్ cot r వాల్యూ ఎంత అవుతుంది మనకు? 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం. 15 cot a is equals to 8. Find sin a and secant a. సో ఇక్కడ cot a is equals to 8/15. cot ఫార్ములా ఏంటి మనకు? అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్. ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా? ఏ దగ్గర యాంగిల్ తీసుకోమన్నారు కాబట్టి ఏ దగ్గర యాంగిల్ తీసుకుందాం. అడ్జసెంట్ వచ్చేసి ఎంత ఉంది? 8 కదా. అడ్జసెంట్ అంటే ఇటు, హైపోటెనస్ అంటే నో, ఇది కాజ్ కాదు కాట్ కాబట్టి అడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ ఫార్ములా. ఓకేనా? ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ ఏముంది? 15. ఇక్కడ మనకు హైపోటెనస్ మనం కనుక్కోవాలన్నమాట. బై యూజింగ్ పైథాగరస్ థీరం AC square is equals to AB square plus BC square. AC మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. AB 8 square plus 15 square. x square is equals to 64 plus 225. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? x square is equals to 9, 8, 289 వస్తుంది. x is equals to square root of 289. x value is 17. x value ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 17 అయితే వచ్చిందనమాట. దీన్ని యూజ్ చేసి sin a secant a లను కనుక్కుంటాం. sin a ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. హైపోటెనస్ మనకు 17 వచ్చింది, ఆపోజిట్ వచ్చేసి 15. నెక్స్ట్ secant a. secant a ఫార్ములా వచ్చేసి ఏంటంటే కనుక హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్. హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఎంత మనకు? 17 కదా. అడ్జసెంట్ వచ్చేసి 15. ఓకేనా? అడ్జసెంట్ వాల్యూ చూడండి ఇక్కడ. హైపోటెనస్ అడ్జసెంట్ వాల్యూ 8. 15/17/8 అన్నమాట వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ secant theta is equals to 13/12. Calculate all other trigonometric ratios. secant theta is equals to 13/12 కదా. ఫార్ములా ఏంటి secantకు? హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్. ఓకే, ఇప్పుడు దీని నుంచి హైపోటెనస్ వాల్యూ వచ్చేసి మనం ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. ఏబిసి తీసుకుంటే కనుక హైపోటెనస్ 13, అడ్జసెంట్ 12. ఆపోజిట్ చూద్దాం. ఫార్ములా ఏంటి? AC square is equals to AB square plus BC square. 13 square is equals to x square plus 12 square. 5, 12, 13 అనేవి ఏంటి అంటే కనుక ట్రిప్లెట్స్, పైథాగరస్ ట్రిప్లెట్స్. డైరెక్ట్గా కూడా రాసేయచ్చు, కాకపోతే థియరీ కోసం రాస్తున్నా. x square is equals to 169 minus 144. x square is equals to 25. x value is
5. ఈ వాల్యూ ఏంటి 5. ఫైండ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నారు కదా. సైన్ తీటా ఫార్ములా వచ్చేసి ఏంటి ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఆపోజిట్ ఇక్కడ నుంచి తీసుకుందాం. 5 బై హైపోటెనస్ 13. సైన్ తెలిసిందంటే కనుక మనం కొసీకెట్ తీటా కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు దీనికి రివర్సే కదా 13/5. సీకెంట్ ఆల్రెడీ తెలుసు. కాస్ ఎలా తీసుకుంటాము దానికి రివర్స్ తీసుకుంటాం అన్నమాట 12/13. ట్యాన్ తీసుకుందాం. ట్యాన్ తీటా ఫార్ములా ఏంటి సైన్ తీటా బై కాస్ తీటా. వీటి వాల్యూస్ తెలుసు కదా డైరెక్ట్ రాస్తున్నా చూడండి 5/13 12/13. 13 క్యాన్సిల్ అయిపోతే 5/12. ట్యాన్ తెలిసిందంటే దాని రెసిప్రోకల్ కాట్ కూడా మనకు తెలిసే ఉంటుంది. జస్ట్ రివర్స్లో రాస్తాం 5/12. అర్థమైందమ్మా. ఈ విధంగా మనము ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ని రేషియోస్ ఐడెంటిటీస్ వాటి వాల్యూస్ని యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డిఫికల్టీగా ఏమి ఉండదు. ఏంటి ఇవన్నీ తెలిసి అప్లై చేయడం తెలిస్తే. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.